ప్రశ్నించే అవకాశమే కనుక లేకపోతే పురోగతి ఉండదు. అప్పటికిప్పుడు కూడా ఎవడైనా నాశనం అయిపోతే పడిపోతే ఆడుకున్న కారణం అదే. అత్యధికమైన జ్ఞానము, సౌందర్యము, ప్రభావం వాడి సొంతం. వారినే కనపరచడానికి ఒక భజన బృందం వాడికి ఏర్పాటు చేయబడింది. ఇంకేం కావాలి సార్? నాకు ఎప్పుడైనా వెళ్తే అడుగుతూ ఉంటుంది నాకు. మన ప్రయత్నం సంబంధం లేనివే ఎక్కువనే సృష్టిలో. మనం పుట్టడం కానీ, మనం పెరగడం కానీ, మన జీవితం కానీ, మన ఆరోగ్యం కానీ, హైటు వెయిట్ లైటు అన్నీ మన చేతిలో లేవు, ఏది లేదు. ఈరోజు ప్రపంచంతో కీర్తించబడుతూ దండాలెట్టి రాజులు, రాష్ట్రపతులు బోర్లు పడిపోయి దండం పెట్టేస్తున్నారు. కారణం 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చదవండి. ప్రియులారా, నా వైపు చూస్తూ మీరు దేవుని మాటలు వినాలని కోరుతా ఉన్నాను. మీ మొబైల్స్ని స్విచ్ ఆఫ్ చేశారా? దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, దేవుని వాక్యం మనం ధ్యానిస్తున్నప్పుడు మరి ఇంకేది మనకు ఆటంకంగా, శోధనగా మారకుండా మనం చూసుకోవాలి. ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే శాస్త్ర సాంకేతిక రంగాల పురోభివృద్ధికి సంబంధించి మేధావులందరూ చెప్పే ఒకే ఒక కామన్ పాయింట్ ఏంటంటే, ప్రశ్నించే అవకాశమే కనుక లేకపోతే పురోగతి ఉండదు అనేది సమాజంలో సోకాల్డ్ మేధావులందరూ గట్టిగా వాదించేది. ప్రశ్నించే అవకాశమే లేకపోతే, క్వశ్చన్ చేసే ఛాన్సే లేకపోతే ఇక మూఢనమ్మకంలో అడ్డగోలుగా బతకడమే తప్ప ఇక అడ్వాన్స్మెంట్ ఏమీ ఉండదు అనేది మేధావులందరూ చెప్పే మాట. నేను కూడా దానితో ఏకీభవిస్తూ, సాధారణంగా మనము ప్రశ్నించాల్సిన ఎన్నో ఖరీదైన విషయాలు మన కళ్ళ ముందుకు వస్తుంటాయి. దేవుడు అనే ఒక సార్వజనీయమైన విశ్వవ్యాపితమైన భావన ఒకటి ఉంది కదా. ఏంటి ఇంతకీ దేవుడు? దేవుడు అనేది ఒక శక్తి, ఒక వ్యక్తి, ఒక పదార్థమా? వాట్ ఈస్ గాడ్? ఒక్కొక్కరి మనస్సులో, ఒక్కొక్కరి ఆలోచనలో ఒక్కొక్క భావన ఉన్నది. విద్యుత్ శక్తి లాగా దేవుడు అనేవాడు ఒక శక్తి అని. దేవుడు లేడు అని వాదించి ఒక ఎథిస్ట్తో నేను మాట్లాడటం ప్రారంభించినప్పుడు ఎన్నో విషయాలు ఆయన అడుగుతున్నారు, నేను చెప్తున్నాను, నేను అడుగుతున్నాను, ఆయన చెప్తున్నారు. చివరికి ఒక కంక్లూషన్కి వచ్చాం. ఆ కంక్లూజన్ ఆయన అంటాడు, ఐ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్, బట్ ఐ డూ యాక్సెప్ట్ దట్ దెర్ ఈస్ సమ్ సూపర్ న్యాచురల్ పవర్ బిహైండ్ ఆల్ దిస్ యూనివర్స్ అంటాడు. నేను దేవుడు ఉన్నాడు అని నమ్మను, కానీ ఈ విశ్వమంతటి వెనక ఒక మేనేజర్ లేకపోతే కంపెనీ ఎట్లా నడుస్తుంది, ఆఫీస్ ఎట్లా నడుస్తుంది? సరిగ్గా తూర్పునే సూర్యుడు ఉదయించాలి, ఒడ్డుకొచ్చి మళ్ళీ సముద్రం మర్యాదగా వెనక్కి వెళ్ళిపోవాలి. ఇవన్నీ ఒక ఆర్గనైజ్డ్ సిస్టమ్ లాగా వెళ్తున్నాయి అంటే దేర్ మస్ట్ బి ఎ పవర్ బిహైండ్ దాట్. అది మానవాతీతమైంది, అసహజమైంది కనుక ఇట్ కుడ్ బి ఎ సూపర్ న్యాచురల్ పవర్ అంటాడు. నేను అన్నాను, అఫ్ కోర్స్ ఆ సార్వజనీనమైన సమస్తమును నడిపించుచున్న ఆ శక్తే దేవుడు అని మేము అంటున్నాం. మీరు ఏదో ఒక శక్తి అంటున్నారు. మన ఇద్దరి మధ్యలో అసలు వైరుధ్యం ఉందని మీకు అనిపించిందా ఇప్పుడు? మరెందుకు నేను ఒక మూఢనమ్మకంలో తాగి పడిపోయినోడు వాళ్ళు నన్ను చూడటం, నిన్ను ఒక మూర్ఖుల్లాగా నేను చూడటం, మన ఇద్దరి మధ్యలో అంత వైరుధ్యం లేదు అసలు. నేనేమంటున్నానంటే, ఎవరైనా మాట్లాడేటప్పుడు ఓపికగా వింటే, మన భావాలు పంచుకుంటే, పెంచుకున్న అగాధం ఏముండదు. దేవునికి సంబంధించి కానీ, ఆధ్యాత్మిక విషయాలు కానీ, నీ భవిష్యత్తుకు సంబంధించి కానీ, ఆరిజిన్కి సంబంధించి కానీ ఏ ప్రశ్న వచ్చినా కూర్చోవాలి, మాట్లాడాలి. ప్రశ్నించడం పాపం కాదు, ప్రశ్నించకపోవడమే తెలివి తక్కువతనం. ప్రశ్న రావాలి, కారణం తెలియాలి, మనసులో అన్వేషణ ఉండాలి, తప్పు కాదు. ఈ రోజున దేవుడు ఎవరో, దేవుడు ఎలాంటి వాడు, దేవుడు ఎందుకు చేశాడు ఇదంతా అనే ప్రశ్న మన ముందుకు వస్తే దానికి ఉన్న సకల కారణాలు ఒక సున్నితమైన కారణం. మనం చదువుకున్న మాటల్లో మొదటి మాట, దేవుడు సృష్టించేశాడు. భూమిని ఆకాశానికి ఎందుకు వస్తే ఇంకన్నీ లిస్ట్ అంతా ఉంది కదా. దేవుడు సృష్టించాడు, బట్ వై? ఎందుకు చేశాడు? సరే, దేవుడు చేశాడు, ఆయన ఎవరో మనకు తెలియపోయినా చేసినోడు మాత్రం దేవుడు అయి ఉంటాడు. అంతవరకైతే ఫీల్ ఉంది కదా. మనం చేయలేం కాబట్టి, ఎవడు పడతాడు చేయలేడు కాబట్టి, ఎవడూ చేయలేడు కాబట్టి చేసినోడు దేవుడు. ఆ మాత్రం ప్రాథమిక అవగాహన అయితే వస్తుంది కదా.
సింపుల్గా మేము ప్రసంగాలు చేస్తూ ప్రజలకు బోధిస్తున్నప్పుడు సృష్టిని పూజించొద్దు, సృష్టికర్తనే పూజించండి అనే విషయాన్ని చాలా బలంగా ఎందుకు తీసుకెళ్తామంటే, దేవుడు కూడా సృష్టిలో ఒక భాగం అయితే సృష్టిని చేయలేడు కదా. దట్ ఇస్ ద కామన్ సింపుల్ పాయింట్. ఇప్పుడు ఉదాహరణకి ఈ మైక్ నేనే తయారు చేశాను అంటే, నేను కూడా ఈ మైకులో ఒక భాగం అయితే దీన్ని చేయగలనా? నేను బయట ఉంటే కదా దీన్ని తయారు చేయగలను. ఇందులో ఒక భాగం నేనైతే దీన్ని ఎలా చేస్తాను నేను? దేవుడి టైంలో ఉంటే, దేవుడి స్పేస్లో ఉంటే, దేవుడి పదార్థంలో ఉంటే దీన్ని ఎలా చేయగలుగుతాడు? అమ్మ కూర వండింది అంటే కూరలో అమ్మ లేదనేగా. ఆమె కూరలు ఎట్లుంటుంది అసలు? దానికి వెలుపట ఉంటే దాన్ని తయారు చేయగలం. దట్ ఈస్ వెరీ సింపుల్ లాజిక్. కనుక సృష్టిలో దేవుడు ఒక భాగం అవడానికి ఛాన్స్ లేదు, అయితే సృష్టిని చేయలేడు. సృష్టిలో నీవు ఒక భాగం, నేను ఒక భాగం, జంతువు ఒక భాగం, సముద్రం ఒక భాగం, మానవుడు తాను వేరని సృష్టి అంతా వేరనుకుంటాడు. సృష్టిలో అదొక భాగం, నువ్వు ఒక భాగం అంతే. నువ్వు సృష్టించబడ్డ వ్యక్తివే, సముద్రము సృష్టించబడింది. సముద్రుడు ఎవడు స్వయంభవుడు కాదు. అంచేత మీరు అందరూ గమనించాలని నేను కోరుకున్న పాయింట్ ఏంటంటే, సృష్టికర్త వేరు, సృష్టి ఖచ్చితంగా వేరు. కారకుడు ఒకడు, కారణం ఇంకొకటి. రెండు ఒకటెలాగవుతాయి అసలు? థామస్ ఆల్వా ఎడిసన్ విద్యుత్ శక్తిని కనిపెట్టాడు, లైట్లు కనిపెట్టాడు. కాబట్టి థామస్ ఆల్వా ఎడిసన్ అంటేనే లైటు కాదు, వాడు చేశాడు. ఐజాక్ న్యూటన్ కనిపెట్టాడు, ఇదే ఐజాక్ న్యూటన్ కాదు. కాబట్టి దేవుడు సృష్టిని చేశాడు, కాబట్టి సృష్టి దేవుడు కాదు, ఖచ్చితంగా కాదు. సరే, బాగానే ఉంది. ఇంతకీ ఎందుకు చేశాడు? ఒక పాయింట్ మీరు అర్థం చేసుకోండి. దేవుడు సృష్టిని చేశాడు అనండి ఒకసారి. అంటే సృష్టి కన్నా ముందు దేవుడు ఉన్నట్ట, దేవుడి కన్నా ముందు సృష్టి ఉన్నట్ట? సింపుల్ పాయింట్ కదా. సృష్టి కన్నా ముందు దేవుడు ఉన్నాడా? పర్లేదు, కొంచెం మాట్లాడండి. ఉన్నాడా? ఉండకపోతే ఎట్లా చేస్తాడు అసలు? ఇప్పుడు నా మాట ఏంటంటే, ఆయన ఉన్నాడు కాబట్టే చేశాడు. ఓకే, ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ గారు నేను ఉన్నాను విన్నానంటేనే అందరూ మురిసిపోయారు కదా. దేవుడు అనేవాడు లేకపోతే సృష్టి ఎలా చేయగలుగుతాడు? చేశాడు, కరెక్టే. ఇప్పుడు దేవుడు ఉన్నాడా లేడా, సృష్టి ముందా దేవుడు ఉండా అనే ప్రశ్న ఫూలిష్ క్వశ్చన్ అయిపోద్ది. ఉండబట్టే చేశాడు, అయిపోయింది. ఇప్పుడు మన ప్రశ్నల్లో అది కదా, చాలా అమాయకమైన ప్రశ్న. ఎందుకు చేశాడు అన్నదే వ్యాలిడ్ క్వశ్చన్. చేసినోడే దేవుడు, ఉండబట్టే చేశాడు. ఇందులో పెద్ద లాజిక్ లేదు, పాయింట్ లేదు. కానీ ఎందుకు చేశాడు అన్నదే పాయింట్. సృష్టి కన్నా ముందు ఉంటేనే కదా సృష్టి చేయగలుగుతాడు, కాబట్టి ముందే ఉన్నాడు. ఓకే, కాబట్టి ఆయన సృష్టి కంటే ఆయన గొప్ప, ఆయన కలిగించడం ఇది కలిగింది. ఓకే, బాగానే ఉంది అక్కడికి. కానీ ఎందుకు చేశాడు? వాట్ మేడ్ హిమ్ టు డూ దాట్? వాట్ కుడ్ బి ద రీజన్ వై అనే ప్రశ్న మనకు వస్తే ఒక సింపుల్ జవాబు చెప్తాను. మీరు చదువు 2 వచనాల్లో, 1 దేవుడు సృష్టించాడు, 2 దేవుడు ప్రేమై ఉన్నాడు కదా. తెలుగులో కాస్త భాషా చమత్కారం ఎక్కువ కనుక పదాలన్నీ పోగేశారు. కానీ ఆంగ్లంలో గాడ్ ఈజ్ లవ్ అని రాశాడు అక్కడ. ఏది? 1 యోహాను పత్రిక 4:8 గాడ్ ఈజ్ లవ్ అన్నాడు అంతే. అంటే అర్థం ఏంటి? దేవుడు ప్రేమై ఉన్నాడు. దేవుడు ప్రేమ స్వరూపి అన్నది కాస్త వాళ్ళకి 26 అక్షరాలు, మనకి 56 అక్షరాలు కదా. కొంచెం మ్యాటర్ పెంచుతాం ఎలాగని మనం. నేను కొన్నిసార్లు ఇంగ్లీష్ స్పీకర్స్ వస్తే వాళ్ళకి తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే, వాడు ఒక మొక్క చెప్పాను, కొంచెం పొడి చెప్పాను. నువ్వు ఎక్కువ చెప్తాను ఏంటని ఉన్నాడు. మరి ఇందులో ఎక్కువ ఉంటుందరా బాబు అని చెప్పి ఉన్నాడికి అర్థమైంది సావదు. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్ అంటాడు. దేవుడు అన్ని వేళలో అన్ని సమయంలో మంచివాడై ఉన్నాడు. నువ్వు చాలా ఎక్కువ చెప్తున్నావు అంటాడు. నేను చెప్పింది అదే రా బాబు. ఓ టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈజ్ గుడ్ అన్నాడు సింపుల్. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి.
ఫర్ ఎక్స్టెండింగ్ సంథింగ్. ఈజ్ దట్ సేమ్ ఐ సెడ్? ఎస్ సార్. ఇట్స్ టూ లెంగ్తీ అంటే 56 26 అడిగి ఏం చెప్పాలా? ఇంగ్లీష్లో పెద్ద విచిత్రం ఏముందండి వాళ్ళకి, ఇప్పుడు అవకాశం లేదు వాళ్ళకి. కాబట్టి ఒక పదం రాస్తాడు, 2 రాసి ఇందులో పలకొద్దు అంటాడు, ఇది ఒక రాసి ఇందులో చదవద్దు అంటాడు. అదేంటంటే మరి ఇరికించేస్తాడు. ఇప్పుడు సియూపి ఏం పలకాలి, పియూటి ఏం పలకాలి, అదేంటి మాట్లాడబాకు అంతే, అది ఇంగ్లీష్. పిచ్చి పిచ్చి ప్రశ్నలు ఇవ్వవు. ఇలాంటి కుప్పలు తెప్పలు ఉంటాయి, అందులో సంబంధం ఉండదు, నువ్వు ప్రశ్నించబాకు. దట్ ఈస్ హౌ వి నీడ్ టు ప్రొనౌన్స్. ఓకే అంతే. మాట్లాడతా ఒక లాజిక్గా పాడా ఇరుకు 26 అంతే. ఇదేమో విషయాలు 56 అంతు పొంతు ఉండదు. కాకినాడలోంచి నేను యానా ఒక ఆటోలో వెళ్తున్నాను చాలా సంవత్సరాల క్రితం. ఏదో మాట వచ్చింది, మీ అబ్బాయి చదువుతున్నాడు ఏం చదువుతున్నాడంటే పిసికాలజీ అన్నాడు. నాకు ఎంతసేపటి కూడా పొరపంచలేదు. ఏంటంటే పిసికాలజీ, గెస్ చేయండి ఏంటది? సైకాలజీకి వచ్చిన బాధ. ఓ సైకాలజీ అంటే కాదని నేను చదివిన పుస్తకం మీద ఉందే, నువ్వు సైకాలజీ అంటే వీటి అంటాడు. ఇప్పుడు అక్కడ రాసిన అది పలకూడదని చెప్తాడు, కోపం వచ్చేలా ఉంది. సర్లే ఓకే. నేనేమంటున్నానంటే దేవుని బిడ్డలారా, గాడ్ ఈజ్ లవ్, దేవుడు ప్రేమ, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. దట్స్ ఇట్. దేవుడు సృష్టించాడు ఒక మాట, రెండవది దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. గాడ్ ఈజ్ లవ్. వన్ సింపుల్ పాయింట్, ఎందుకు సృష్టించాడు, ఆయన గుణం ఏంటి, ఆయన స్వభావం ఏంటి, ఆయన తత్వం ఏంటి, ఆయన విధానం ఏంటి, ఆయన వ్యవహారం ఏంటంటే ఈజ్ లవ్. ఆయన ప్రేమ, దేవుడే ప్రేమ. సింపుల్గా చెప్తాను ఎప్పుడు కూడా, దేవునిలో ప్రేమ ఉన్నది అనే మాట అమాయకం. దేవుడే ప్రేమ కదా, ప్రేమే దైవం, దైవమే ప్రేమ. దేవునిలో ప్రేమ ఉండడం అంటే ఎలా ఉంటుందంటే, సముద్ర పొట్టుకి వెళ్ళి అయ్యి బాబోయ్ ఈ సముద్రంలో చాలా నీళ్ళు ఉన్నాయంటే మనం చూసి నవరా ఎవరన్నా తేడాగా చూసి ఈ బాబోయ్ ఈ సముద్రంలో చాలా నీళ్ళు ఉన్నాయంటే స్టేట్మెంట్ వ్యాలిడ్ స్టేట్మెంట్ కాదు కదా, అమాయకంగా అనిపిస్తుంది. ఆ చాలా నీళ్ళ పేరే సముద్రం రా నాయన. సముద్రంలో చాలా నీళ్ళు ఉంటామేంటి, అనంతం, ఇక అడ్డగోలు, పరిమితి లేదు, దాన్నే సముద్రం అంటారు. దేవుడు కూడా ఇన్ఫైనైట్, అంతు పొంతు లేదు. ప్రేమ కానీ, జ్ఞానం కానీ, శక్తి కానీ, విలువలు కానీ అన్నీ అనంతం, అపారం. ఇక అంతు పొంతు లేకుండా అపరిమితంగా ఉండడమే దేవుడు. ఇప్పుడు సముద్రంలోంచి ఒక బిందె నీళ్ళు తెచ్చుకోని అనుకోండి, సముద్రం మన ఇంటికి వచ్చినట్టేనా? మనం తేగలిగినంత తెచ్చామంతే. దేవుడి గురించి ఎవ్వడు మాట్లాడినా అయ్యి బాబు దైవజ్ఞాని, ఆత్మజ్ఞాని, సర్వజ్ఞాని మాత్రం కాదు. ఇందులో ఎంత పడుతుందో అంతే, జీబీ కాకపోతే టీబీ అంతే, అంతకన్నా అయితే లేదు కదా అవకాశం. ఆ అనంతమైన స్థితి, దాని పేరు దేవుడు. ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే దేవుడు ప్రేమ అనండి. అసలు ఒరిజినల్ స్టోరీ ఏంటంటే, మొదటి తిమోతి పత్రిక 6:18-20 వచనాల్లో మీరు చూసుకుంటే అక్కడ ఉంటుంది అన్నమాట. ఏమని? సమీపించడాన్ని తేజస్సులో ఆయన తాను మాత్రమే ఎలా ఉన్నాడు, అమరత్వము కలిగి ఉన్నాడు. అంటే ఈ విశ్వాంతరాలలో, ఇలా చూడండి, ఈ విశ్వాంతరాలలో, విశ్వం అంటే యూనివర్స్ అంటే ట్రాన్స్లేట్ చేశారంతే. సింపుల్ చెప్పనా, వ్యక్తులు కలిస్తే కుటుంబం, కుటుంబాలు కలిస్తే గ్రామం, గ్రామాలు కలిస్తే జిల్లా, జిల్లాలు కలిస్తే రాష్ట్రం, రాష్ట్రాలు కలిస్తే దేశం, దేశాలు కలిస్తే ప్రపంచం, ప్రపంచాలు కలిస్తే విశ్వం. విశ్వం యొక్క స్థాయి అది. దాన్ని ఒక రఫ్గా చెప్పుకోవాలంటే మీకు అర్థమైందా? ఇప్పుడు ఈ భూప్రపంచం అంటాం అంటే ఈ భూప్రపంచానికి వెలుపటి ఇంకోటి ఉందనే కదా భావన. అందుకనే ఈ అడ్వాన్స్మెంట్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా నక్షత్రం ఏంటి, రాశి ఏంటి, బలం ఏంటి, గ్రహం ఏంటి, బలగింత ఏంటి, ఈ పట్టించుకోరు. ఎందుకు పట్టించుకోరు? ఒక గ్రహం ఇంకో గ్రహంలోకి వెళ్ళి కూర్చొని ఛాన్స్ రాదు, మొత్తం సృష్టి నాశనం అయిపోదా? అవునా కదా చెప్పండి. ఇప్పుడు భూమి, చంద్రుడు, సూర్యుడు ప్రత్యక్ష ప్రయోజనాలు అనుభవిస్తున్న గ్రహాలు నేరుగా. ఇప్పుడు ఎంతసేపు ఎక్కడే ఉంటాను, భూమి వెళ్ళి కాసేపు చంద్రుడితో కలిసి ముచ్చట పెట్టుకుని వచ్చే ఛాన్స్ అవుతుందా? అసలు కలిసే ఛాన్స్ ఉంటుందా? ఒక గ్రహం వేరొక గ్రహంలో
చేరటం కాదు, దాని కక్షను దాటి 1 సెంటీమీటర్ జరిగినా మొత్తం ప్రళయమే, సర్వనాశనం అయిపోద్ది. కాబట్టి ఈ శాస్త్ర సాంకేతిక రంగాల పురోభివృద్ధిని బట్టి మనకి ఆ మాత్రం కొంచెం అవగాహన ఏర్పడింది. ఓకే రైట్, కుదరదు. ఇలాంటి వేరే ప్రపంచాలు, ఇది ఒక సౌర కుటుంబం, ఒక వ్యవస్థ. సౌర కుటుంబం దాటితే అసలు మొత్తం పాల పంతుల దగ్గరికి వెళ్తే ఇక అంతు పంతు ఉండి సావదే కదా. ఎన్ని గెలాక్సీలు ఉన్నాయి, అసలు గొడవేంటి? ఎన్ని కలిపితే విశ్వం. ఈ మొత్తం విశ్వంలో ఎక్కడో ఒక తేజోమండలం ఉంది, వెలుగు ప్రపంచం ఉంది, దేదీప్యమానంగా వెలిగిపోతున్నటువంటి వెలుగు దివ్య ఒకటి ఉంది. అందులో దేవుడు ఒక్కడే మరణము లేనివాడుగా, ఆది లేనివాడుగా, అంతము లేనివాడుగా ఉంటాడు. దేవుని యొక్క అడ్రస్ అది. ఓకే, ఇంకెవరైనా ఉన్నారనుకోండి, అప్పుడు దేవుళ్ళు అవుతారు. ఆయన ఒక్కడే ఉంటే, ఆయన్ని ఎవడు సృష్టించకపోతే, ఆయనకి ఆది అంతం లేకపోతే, ఆయనకి మరణం అంటూ లేకపోతే, అన్నింటికి ముందు అన్నింటి తర్వాత అన్నింటిలో తానే అయితే ఆయన కదా దేవుడు. లేదా కొత్త గొప్ప అంటే కొత్త గొప్ప ఎవరికన్నా తాడి దన్నేవాడు తల దన్నేవాడు ఉంటాయి కాబట్టి ఇడికన్నా ఆడు ఆడికన్నా ఆడు ఇక తెమలు తప్పని. దేవుడు అంటే సాధారణంగా మనం భావించాల్సిన నిర్వచనం ఏంటి? అతనికి ఆరంభం ఉండకూడదు, ముగింపు ఉండకూడదు, అతనికంటే ముందెవడు ఉండకూడదు, తర్వాత ఎవడు ఉండకూడదు, అన్నీ తానే అయి ఉండాలి, అన్నీ తాను చేసి ఉండాలి, తాను కూడా మరొకరి చేత చేయబడితే వాడు దేవుడు అవడు. అంతేనా కదా? ఈ స్థితిలో దేవుడు ఎప్పటి నుంచో ఉన్నాడు. తను కాలం లెక్కించే ఛాన్సే లేదు కదా. కాలాన్ని గణనించడం స్టార్ట్ చేసిన తర్వాత కదా ఎప్పటి నుంచి అన్నమాట. ఇలా కొన్ని కోట్ల నీ ఇష్టం. అసలు ఛాన్స్ వెళ్ళినప్పుడు వేసుకుంటే సున్నాలు ఎన్ని తప్పే ఉంది, ఉన్నాడు. ఇప్పుడు నా ప్రశ్న, అప్పుడు కూడా ఆయనకి ప్రేమ ఉండిందా? కొంచెం. అప్పుడు చాలా దుర్మార్గుడు, ఈ మధ్య ప్రేమ గలుడే అంటే దేవుడే కాడు, దుర్మార్గుడే ఎప్పటికీ. సో దేవుడి యొక్క ప్రైమరీ క్వాలిటీయే గాడ్ ఈజ్. దేవునిలో ఎంత ప్రేమ ఉన్నదో, అమాయకం స్టేట్మెంట్, సముద్రంలో ఎన్ని నీళ్ళు ఉన్నాయో అన్నట్టే ఉంటుంది. దేవుడే ప్రేమ అండి. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఎవరు లేనప్పుడు, ఏమీ లేనప్పుడు, ఒక్కడే ఉన్నప్పుడు కూడా ఆయన ప్రేమ ఉందా లేదా? ఆయనే ప్రేమ కాదా? రైట్. ఇప్పుడు చాలా ప్రేమ గలవాడు. ప్రేమ ఎప్పుడు ఉపయోగపడుద్ది? ప్రేమ ఎప్పుడు అర్థవంతం అవుతుంది? ప్రేమ ఎప్పుడు సార్థకం అవుతుంది? అనుభవించే వాళ్ళు ఉంటే. నాకు చాలా ప్రేమ ఉంది, నా దగ్గర చాలా సంపద ఉంది, నేను 7 సముద్రాల అవతల మనుషులు రానేని ఒక ఒంటి స్తంభం మెడలో ఒక్కడే కూర్చొని అందరినీ చూస్తున్నాను. ఉపకారం ఏంటి? సింపుల్ చెప్తాను. ఒక తల్లి ఒక చిన్న బిడ్డకు ఒక ఇడ్లీ తినిపిస్తుంది. ఆ ఇడ్లీ తినిపించడానికి ఆడు ఈ తల్లిని 3 చెరువులు నీళ్ళు తగ్గించేస్తాడు. అష్ట కష్టాలు పెట్టి ఆమెకు అసలు నక్షత్ర శాస్త్రం, ఖగోళ శాస్త్రం మొత్తం తెలిసినట్టు మొత్తం చెప్పేస్తాడు. ఆవన్నీ సాగులు చేస్తే ఒక ఇడ్లీ తింటాడు. అన్ని బాధలు పెట్టి ఒక ఇడ్లీ తినిపించినందుకు నా బంగారు కొండను ముదిలెట్టేద్దాడికి. ఎంత మంచోడో, ఎంత బుద్ధికి తినేసాడో అని. ఆడి తినేస్తే ఏమకు బలం వస్తుందా? తినిపించేందుకు నీరసం వచ్చింది, అయినా ఆడికే ముద్దులు. కారణం ఏంటంటే ప్రేమ. ఎవరైనా అనుభవించే వాళ్ళు ఉంటే సాటిస్ఫై అవుతుంది. ఇప్పుడు మీకు చాలా ప్రేమ ఉందండి, ఆ ప్రేమను అనుభవించాలి భూమి మీద ఎవరు లేకపోతే ఏం చేసుకోవాలి? ప్రేమ ఎట్లేసి కొట్టుకో సత్తాకి. ఎందుకది? ఇప్పుడు దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, కానీ ఎవరు ఉన్నారా? ఆ ప్రేమను అనుభవిస్తుంటే, ఆ ఇడ్లీ తింటుంటే, ఆ బొమ్మలతో ఆడుకుంటూ ఉంటే, ఆ బట్టలు వేసుకుని ముద్దు కనపడుతుంటే తల్లిదండ్రులు మురిసిపోతారు. అనుభవించింది ఒకడు, ఆనందించినోడు ఇంకొకడు. అనుభవించినోడు యువతలేండిది, ఆనందించినోడు ఫస్ట్ ఎండ్. అవతలని పేరు దేవుడు, యువతలు మనం. అంతేనా కదా? సో సింపుల్. నేనేమంటానంటే, అసలు ఎందుకు చేశాడు సృష్టిని అనే పాయింట్ కొన్ని ఏకైక ఆన్సర్. ఆయన ప్రేమ గలవాడు కనుక, ఆ ప్రేమను అనుభవించేవారు ఎవరూ లేరు కనుక, అనుభవించేవారు లేనప్పుడు ప్రేమ నిరర్థకమే కదా. అందుచేత మనల్ని సృష్టించుకుని ఆ ప్రేమను మనం అనుభవిస్తుంటే ఆనందించాలి అనుకున్నాడు. ఓకేనా? అది కూడా వింతైన వికృతమైన
ఒక 50 తలలు, 40 చేతులు, ఇక్కడ కూర్చుంటే అక్కడికి అంది అంత నాలుక, డైనోసార్ లాంటి ఎందుకు చేయలా? ఏం సంతోషం ఉంటుందండి? పిల్లోడు పుట్టడమే ఎంత పొడుగు చేత్తో పుట్టాడు ఇంకో, ఆహా ఏమి ఈ బాహుబలి హస్తం అంటాడు ఎవడన్నా. ఏడుస్తారు, ఏంటి ఇలా వికృతంగా పుట్టాడు, పెద్ద తలకాయ పెద్ద నోరు వేసుకొని పుట్టాడు అనుకోండి, ఎవరికి సంతోషం ఉంటుంది? అమ్మ పోలుకో నాన్న పోలుకుంటే తెగ మురిసిపోతారు. అందరూ వచ్చి సేమ్ మీలాగా ఉన్నారంటే రక్తం చేయం ఇతనా ఖుషి మీలేగా. మరి ఏమనుకున్నారండి? దేవుని కృప. నేనేమంటున్నానంటే ఆనందం కలగటానికి, తన ప్రేమను అనుభవింప చేయడానికే కదా చేశాడు. కాబట్టి తన పోలికలో తన రూపంలో చేసుకున్నాడు. ద సింపుల్ పాయింట్, ద ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ వై గాడ్ హెస్ క్రియేటెడ్ ఆల్ దీస్ థింగ్స్ అని అడిగితే, ఆయన ప్రేమై ఉన్నాడు. ఆ ప్రేమను అనుభవించారు ఎవరు? అనుభవిస్తే తప్ప ప్రేమకు సార్థకత ఉండదు, ఆనందం కలగదు. తన సంతోషం కొరకే మనల్ని చేశాడు. తన సంతోషం మనల్ని బాధించుటలో, మనల్ని హింసించడంలో వచ్చే శాడిజం కాదు అది. ఆ సంతోషం తన ప్రేమను అనుభవిస్తే ఆనందపడతాడు. పిల్లలు తిన్నా, పిల్లలు పండుకున్నా, పిల్లలు ఆడుకున్నా, ఏదైనా తల్లిదండ్రుల సంతోషమే. అంటే అక్కడ ఏంటి పాయింట్? మా ప్రేమ, మా కష్టం వాళ్ళు అనుభవించారు, చాలు, తృప్తి అయిపోతాయి. దేవుడు సృష్టిని ఎందుకు చేశాడంటే తను ఒక అపారమైన ప్రేమ సముద్రం. ఆయన అంత ప్రేమ అనుభవించారు, లేకపోతే నిరర్థకం అయిపోద్ది. కనుక ఆయన ప్రేమను మనం అనుభవించాలని మనల్ని తయారు చేసుకున్నాడు. ఆ ప్రేమలో మనం అనుభవిస్తుంటే, ఆనందిస్తుంటే, ఆడిపాడుతుంటే చూసి మురిసిపోతాడు. అంటే ప్రేమ అనండి ఒకసారి. మనకి ఇస్తుంది ఏమిటి? ఏమైనా ఏమిటి? ఏముంటే అది ఏమిటి? ఏం కావాలంటే అది ఏమిటి? ఏం అవసరమైతుంది? ఏం కోరితే అది? ఈ ప్రేమ ఇచ్చి మనం అనుభవిస్తుంటే ఆనందపడద్ది. అవునా కాదా? సింపుల్ కదా, రైట్. ఇప్పుడు సృష్టి ఎందుకు చేశాడు? ప్రేమ ఉన్నాడు కనుక. వెరీ సింపుల్. ఆ ప్రేమను మనం అనుభవిస్తే చూసి ఆనందించాలనుకున్నాడు కనుక చేశాడు. ఆల్ రైట్. ఎంత మంచోడు దేవుడు. అవును, దేవుడిలో చెడు అనేది ఉండదు. దేవుడిలో పొరపాటు, వికృత స్వభావాలు ఉండవు. దేవుడంతా మంచి. దేవుడంటే వెలుగు, దేవుడంటే ప్రేమ, దేవుడంటే పరిశుద్ధత, దేవుడంటే మంచితనం. నెగిటివ్ షేడ్స్, నెగిటివ్ స్వభావాలు ఏముండవు. దేవుడంటేనే అది. ఇప్పుడు నేను ఏమడుగుతున్నానంటే, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు కాబట్టి చేశాడు. ఈ ప్రేమను అనుభవించడానికే సృష్టిని అంతా చేశాడు. ఆల్ రైట్, దాన్ని అలా పెట్టు. మరి దుర్మార్గాలు, మోసాలు, పాపాలు, దరిద్రాలు ఇవన్నీ ఇవి దేవునికి సంబంధం లేనట్టుగా ఉన్నాయిగా. దైవ గుణాలు కావా, దైవిక స్వభావాలు కాదుగా. తెలిసినా తెలియకపోయినా మనందరూ ఎవడైనా ఒక హత్య చేశాడు అనుకోండి, అబ్బా దేవుడిలాగా చేయ ఎవరు అంటాడా? వీడెవడరా శనిగాడు, దరిద్రుడు. ఈ భాషలో ఉంటైతే సైతాన్ గాడు, ఇంకొకటితో శనిగాడు, పోనీ కలిగాడు, పోనీ ఏదోటి నెగటివ్ ఫీల్ ఉంటుంది కానీ పాజిటివ్ ఫీల్ ఎవరికి రాదు కదా. ఏ బలత్కారం చేసినా, ఏ పాపం చేసినా, ఏ దొంగతనం చేసినా, ఏ ద్రోహం చేసినా, ఏ నష్టం చేసినా, ఏ కీడు చేసినా మనకు వచ్చే భావన చచ్చే దీనికి మూలం దేవుడు కాదు. మరి ఆడవుడాడు బైబిల్లో వాడికి సంబంధించిన చరిత్ర కొంచెం ఉంది. ఒకసారి చూడండి బైబిల్ తెరిచి మీరు. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం. యెహెజ్కేలు 28 16వ వచనం. చాలు.
వీడి క్యారెక్టర్ మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇప్పుడు వీడు ఎవడో వాడట ఒక అభిషేకించబడిన కెరూబు అనండి. అభిషేకించినోడు ఎవడో దేవుడు. అది సోర్సు. అంటే వాడిని తయారు చేసినోడు, వాడిని సృష్టించినోడు, వాడిని హెచ్చించినోడు, వాడిని ఘనపరిచినోడు. అంటే దేవుడు మానవులు చేసినట్లే మానవుల కంటే ముందుగా దేవుడు దూతలను చేశాడు. కొన్ని కోట్ల మందినే చేశాడు. నా మాట వినండి. ఆ కోట్ల మందిలో కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యతను అప్పగించాడు. అందులో అందరికన్నా CEO లాగా అన్నమాట. ఇక మొత్తం వీడిదే మేనేజ్మెంట్. వాడి పేరు లూసిఫర్. ఇప్పుడు వాడిని ఆ పొజిషన్ ఉంచడానికి వాడిని దేవుడు అభిషేకించాడంట. దేవుడు వాడిని ఏం చేశాడు? అభిషేకించాడు. వాడు ఒక అభిషేకించబడ్డ కెరూబు, ద హైలీ అనాయింటెడ్ చెరూబియన్. వాడు అభిషేకించబడ్డ రోజున గెలిచినప్పుడు విజయోత్సవాలు చేస్తారే ఎన్నికలలో, అలా 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 అభిషేకించబడ్డప్పుడు పరలోకంలో, ఆ స్వర్గలోకంలోనే వాడికి వాయించడానికి ఒక బ్యాండ్ పెట్టాడు దేవుడు. అరే వీడి కదిలినప్పుడల్లా నుంచుంటే మీరు మంచి అని కనపరచండి రాని. వాడు వాయిద్యాలు వాయించడం కాదు, ఆడికే ఒక బ్యాండ్ పెట్టాడు. అంత స్థాయి వాడు. అపరిమితమైన సౌందర్యం, మహాజ్ఞానం, ఇదంతా చూసుకొని వాడికి గర్వం వచ్చిందంట. గర్వం వచ్చి ఏం చేశాడు? యెషయా 14:12. వాడి గర్వం ఏంటంటే దేవునితో సమానంగా ఉండాలి నేను. సమస్య ఎక్కడ వస్తుందంటే కొంచెం తక్కుదాం అనే ఫీలింగ్ లేకపోవటమే దరిద్రానికి మూలం. ఈ ఒక్క మాట మీరు అర్థం చేసుకొని తిరిగి చెప్పండి. సమస్యకు మూలం ఎక్కడ వచ్చిందండి? కొంచెం తగ్గుదాం అన్న ఫీలింగ్ లేదు. అప్పటికి ఇప్పుడు కూడా ఎవడైనా నాశనం అయిపోతే, పడిపోతే ఆడుకున్న కారణం అదే. కానీ ఇప్పుడు నేను యూట్యూబ్లో రోజు పడుకొని ముందో పొద్దున్న లేచినప్పుడు అసలు ఎవడు దేవుని కొత్త పాటలు ఏమైనా పెట్టారా, అయ్యగారు ప్రసంగాలు పెట్టారా, నోటిఫికేషన్ వచ్చినా ఒకసారి అటు చూస్తే ఈ మధ్యకాలం 1 నెల 2 నెలల నుంచి కనబడే డైలాగే తగ్గేదేలే అని ఇటు తిప్పి ఇటనే లోపు ఆ 10-12లో ఒకటన కనపడుతుంది డైలాగ్. ఒరే ఎవడు రీడు, ఎవడో నాకెందుకు, నాకు అమ్మ ఇది మట్టికి ఆడిది. ఎవడిది? ఆడిది. దేవుడి స్టైల్ ఏంటి? దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టుకుని భాగ్యం ఎంచుకొనగా రిక్తునిగా మారి దాసుని స్వరూపం ధరించుకొని మనుషుని పోలిగా పుట్టి శిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకొనేను. దేవుడు ఎక్కడ, మనిషి ఎక్కడ? మనకంటే తక్కువ స్థాయికి దిగొచ్చేసాడు. దేవుడేమో తగ్గించుకుంటామని, ఇంకొకడేమో ఈ అభిషేకించబడ్డ కెరూబునాడే కోట్ల 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 మంది దూతల్లో టాప్ వాడు. అత్యధికమైన జ్ఞానము, సౌందర్యము, ప్రభావం వాడి సొంతం. వారినే కనపరచడానికి ఒక భజన బృందం వాడికి ఏర్పాటు చేయబడింది. ఇంకేం కావాలి సార్? నాకు ఎప్పుడైనా కలిస్తే అడుగుతూ ఉంటుంది నాకు, ఎరా నువ్వు అంత ఫీల్ అయ్యావు కానీ నువ్వు ఆ రేంజ్ కష్టపడి చదువుకొని వచ్చావు పైకి. రోజుకు 18 గంటలు చదివి ఆ రేంజ్ కొట్టాడు. IAS టాపర్ ఆడు. పుట్టిదే శూన్యంలో పుట్టించి దేవుడిచ్చాడు పొజిషన్ అడిగి. ఆడు కష్టపడి శ్రమ చేసి ఆ స్థాయికి వస్తే వాడు ఏమైనా ఫీల్ అవ్వడానికి అపరంగా వచ్చిందే కాదురా. అంత ఫీలింగ్ ఎందుకు నీకు? యవనస్తులకి ఎవరికి మాట నచ్చినట్లేదు. యవనస్తులకు ఉండే సహజ సౌందర్యం కానీ, సహజమైనటువంటి ఆ బలము కానీ కష్టపడి సాధించినవి కాదు, ఓరక తేరగి దేవుడిచ్చినవి. అంతేనా కదా? దాన్ని చెప్పడానికి కదా వేమన ఏం చెప్పాడు? ఎలక తోలు తీసి ఎందాక ఉలికిన నలుపు నలుపే కానీ తెలుపు. మనం చేస్తే అవ్వదని చెప్పడం కోసమే కదా అది చెప్తా. ఇప్పుడు మా డేవిడ్ రాజు ఉన్నాడు, ట్రై చేసిన అంత లాభం అవ్వమనండి. ఇప్పుడు నాకు డబ్బులు ఇచ్చి అలాగ అవ్వమనండి. మన వల్ల అవ్వదు సార్ కదా, జరిగే కోటం కాదు ఇది. ఇంతే మేము ప్రతి ఆధారం చెప్పుకుంటాం ఈ డైలాగ్. నానా నువ్వు లాభం అవ్వవు, నేను సిక్కిపోను. ఇది కష్టమరేగా. ISI బ్రాండ్ అన్నా ఏమైనా తేడా వచ్చిద్దేమో కానీ ఈ మట్టి పర్మనెంట్ అయిపోయి. నేను ఎందుకు అంటున్నానంటే మన ప్రయత్నంతో సాధించేది కొంతమేరకే కదండి.
మన ప్రయత్నం సంబంధం లేనివే ఎక్కువ ఉన్నాయి సృష్టిలో. మనం పుట్టడం కానీ, మనం పెరగడం కానీ, మన జీవితం కానీ, మన ఆరోగ్యం కానీ, హైటు వెయిట్ లైటు అన్నీ మన చేతిలో లేవు, ఏది లేదు. కొన్ని పనికిమాల డైలాగులు తప్ప ఏది మన వల్ల అవ్వదు. అవునా కదా చెప్పండి? మనం పలాని కుటుంబంలో పుట్టాలని ప్లాన్ చేస్తే సాధ్యమా? మనం ఎంతకాలం బతకాలో డిసైడ్ చేయగలుగుతామా? ఎలాంటి ఆరోగ్యం ఉండాలో అసలు ఏది మన చేతిలో ఉండదండి. దాని పేరే జీవితం. నన్ను అడిగాడు ఒకడు, సార్ జీవితం అంటే ఒక మాటలు చెప్తామండి, జననానికి మరణానికి మధ్యలోది జీవితం. ఎందుకని నేనేం చెప్పను? వాట్ ఈజ్ లైఫ్? ఎ జర్నీ బిట్వీన్ బర్త్ అండ్ డెత్, దట్స్ ఇట్. పెద్దగా వ్యాఖ్యానించడానికి ఏం లేదు. నీ ఓపిక అందులో ఎన్ని పాటలు రాసుకుంటావో, ఎన్నిసార్లు బడిలేస్తావో నీ ఓపిక నాయన. నేను అనే సువార్త ఒక్కటి వినండి బిడ్డలారా. వీడికి ఎంత చేస్తే వీడికి వచ్చింది పొగరు, మనకింత అందం, ఇంత ఐశ్వర్యం, ఇంత జ్ఞానం, మన వెనక ఇంత జనం ఉండగా మనం ఎందుకు తక్కువ? నేను దేవునితో సమానం. తగ్గితే ఏంటి పొజిషను? ఆరాధించాలి. నువ్వు దేవుడు నాయన, నువ్వు గొప్పడు అనాలి. సమానంగా ఉంటే ఫీల్ బాగుంటుంది. ఆరాధించడానికి ఇష్టం లేక నేనెందుకు సాగిలపడాలి, నేనెందుకు దండం పెట్టాలి, నేనెందుకు పూజించాలి? ఓ మెట్టు తక్కువ ఉండబట్టే కదా. వై షుడ్ ఐ? నేను కూడా సమానంగా ఉంటాను. ఆ సింహాసనం ఆశించాడంట. ఆ కుర్చీ ఒక్కటి లేకపోబట్టి మనకి ఎవడ దండం పెట్టలేదు. అదే కుర్చీ మనం కూడా కొట్టేస్తే ఈ పూజ, ఈ నమస్కారం అన్నీ మనకు కూడా వచ్చేస్తాయి. దేవుడు ప్రేమించాడా, ఆశించాడా? కొంచెం చెప్పాలి. ఇప్పుడు ఈ శనిగాడు, లూసిఫర్, కలిగడి, ఈ బ్యాచ్ ఉందా? వీడు ప్రేమించాడా, ఆశించాడా? కాబట్టి ఆశించుట ఎవరిది? ప్రేమించుట ఎవరిది? దట్స్ ఇట్. మీ కొరకు దేవుడు నాకు ఇచ్చిన సందేశం ఇదే. దేవుడు ఏం చేస్తున్నాడు? ఏమీ ఆశించకుండా ఏం చేస్తున్నాడు? సాతాను ఏం చేస్తున్నాడు? ఎవరిని ప్రేమించకుండా. ఇప్పుడు మనల్ని ఎవరిని ప్రేమించక్కర్లా. ఆడికి మనం ఏడ్చలేదు, మనం వాడికి ఏడ్చలేదు. కానీ వాడికి ఆ పొజిషన్ ఇచ్చిందే. ఆయనన్న ప్రేమించాలిగా. ఆయన గురించి కేసరి పెడదామని చూస్తాడు ఊడు అసలు. తేజో నక్షత్రమా, వన్ ఒక స్టార్ అని పిలిచారు. మార్నింగ్ స్టార్, బస్సు కాదు ఆడు. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశుని పడితివి, పాతాళములో ఒక మూలకెట్లు త్రోయబడితివి, ఎట్లు నరకబడితివి. ఒక నరుకు నరికి తెచ్చి కింద పడ్డాడు అంటాడు. అంత నాశనం, అంత పతనం, అంత ఘోరం, అంత దుర్మార్గం ఏంటనుకున్నారు? ఆశ అనండి. ఈరోజు ప్రపంచంతో కీర్తించబడుతూ దండాలెట్టి రాజులు, రాష్ట్రపతులు బోర్లు పడిపోయి దండం పెట్టేస్తున్నారు. కారణం ప్రేమ. అంతేనా? హలో, దేవుడికి సాగిలు పడుతున్నారా? దేవుణ్ణి పూజిస్తున్నారా? సాష్టాంగ దండ ప్రమాణం చేస్తున్నారా? మహామహులు కూడా లొంగిపోతున్నారా? What made these people to bow down before God? The answer is love. ఆయన ప్రేమ. అంతేగా? ఈ జీవితం, ఈ ఆరోగ్యం, ఈ జ్ఞానం, ఈ అవకాశాలు, what all we have is just because of the love of God. దేవుని ప్రేమే తప్ప ఇంకేదన్నా కారణం కాదుగా. ఇప్పుడు భూమి ఎలా తయారైంది? అసలు సూర్యుడే లేకపోతే సౌర కుటుంబంలో ఈ భూమి యొక్క వ్యవస్థను ఊహించగలమా? వితౌట్ సన్. హూ అరేంజ్డ్ దాట్? దాట లేకుండా ఇసుకను సముద్రమునకు సరిహద్దుగా నియమించిన వాడెవడు? ఋతువులు కాలములు నియమించిన వాడెవడు? 12 మాసాలు వేసవకాలం ఉంటే మనం కాదు, ఏ జీవరాశి కూడా బతకదు, మొత్తం మోటమే. అలాగని 12 మాసాలు చలి ఉంటే, అందుకనే సూర్యుడు భూమి ఉన్నంతకాలం వేసవికాలం, శీతాకాలం, వర్షాకాలం ఉండక మానవు అంటూ ఋతువులు నియమించిన వాడెవడో? ఉదయ సాయంకాల ఉత్పత్తులను ఏర్పాటు చేసిన వాడెవడు? జనన మరణముల మధ్య జీవితము సకల కార్యములను నియంత్రిస్తున్న వాడెవడు? ఇవన్నీ ఏం ఆశించేస్తున్నాడు? జెన్యూన్గా ఆలోచించండి. దేవుడికి ఏమొస్తుంది?